ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడండి, మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ, వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయ సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఇక ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ, అవమానం మనకి పంచాంగంలో ఎలా ఇచ్చారు ఏమిటి అనేది చూసుకుందాం. ఇక్కడ ధనస్సు వారికి 11 ఆదాయం, వ్యయం 5. అంటే చక్కగా ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది, కాబట్టి నో నీడ్ టు వరీ ఇక్కడ ఈ విషయంలో. ఇక రాజ్యపూజ, అవమానం కూడా 7, 3గా ఉందండి. అంటే మెచ్చుకునేవారి సంఖ్య 7. అంటే ఇంచుమించు, అంటే 7 అంటే 7 అని కాదు, అక్కడ పర్సంటేజ్ చెప్తున్నాడు. అదేవిధంగా అవమానించే వాళ్ళ సంఖ్య 3గా ఉంది. కాబట్టి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ, అవమానం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి దీని గురించి మనం ఏమీ స్పెసిఫిక్గా దీపారాధనలు కానీ లేకపోతే స్తోత్ర పఠనాలు కానీ దానం కానీ ఏమీ అక్కర్లేదు ఇక్కడ. మరి మీరు మీ యొక్క మేజర్ ప్లానెట్స్ అంటే గోచారంలో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు, కేతువు, గురువు, శనికి సంబంధించినటువంటి వాటిల్లో అవి ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తాయనేటువంటి చూద్దాం. ఇక్కడ గురువు లగ్నంలో ఉన్నాడు, అంటే లగ్నాధిపతి అయినటువంటి గురువు మీకు షష్టమంలోకి వెళ్తున్నాడు. అంటే ఇన్ని రోజులు లగ్నాన్ని చూస్తున్న గురువు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా చూసుకుంటే మే తర్వాత నుంచి కొంచెం మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి అంటే, ఈ కోర్టు వ్యవహారాలు, ఏదైనా కేసెస్ అంటుంటారు చూసారా, ఈ కోర్టు కేసు అయిందండి, అనవసరంగా ఈ మాట అనడం వల్ల అది కోర్టు కేసులోకి వెళ్ళిపోయింది, మీరు ఇప్పుడు తిరుగాలు వస్తుందని, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచి? మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు. ఇక ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ధనపరంగా గమనించుకున్నట్లయితే ధనాధిపతి అంటారు. ధనాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏమిటి? 3లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్, మీడియేటింగ్ వీటి ద్వారా ధనాన్ని ఇస్తాడు. అంటే మీరు ఏదైనా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి మీడియేటింగ్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా, విదేశీ సంబంధించిన వాటి ద్వారా, విదేశాల్లో ఏదైనా అమ్మిపించడం, కొనిపించడం ద్వారా, ఆన్లైన్లో అమ్మిపించడం, కొనిపించడం ద్వారా, ఏదైనా వస్తువులు కొనిపించడం, అమ్మిపించడం ద్వారా ధనయోగం అనేటువంటిది స్పష్టంగా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ చతుర్థంలో రాహు ఎలా ఉన్నాడో దశమంలో కూడా కేతు ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధించిన అంశాల్లో కేతువు దశమంలో ఉన్నందుకు ఏమవుతుందంటే, మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, సడన్గా మార్పులు కావచ్చు, మానేయడాలు కావచ్చు, విచిత్రంగా మానేసి మళ్ళీ జాయిన్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి దశమంలో కేతువు ఉన్నందుకు. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారు గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేసినట్లయితే ఆ యొక్క ఫలితం చక్కగా వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండే, సప్తమాన్ని వేరే గ్రహాలు రూల్ చేసేటువంటి విషయాలను వీటిని చూసుకున్నట్లయితే కాస్త ఈ సప్తమం ఏదైతే ఉందో ఇది కొంచెం దశమంలో ఉన్న కేతు ప్రభావంలో ఉంటుంది. కాబట్టి
కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు, పార్ట్నర్స్కి సంబంధించిన విషయాల్లో కొంత మార్పులు, ఎడబాటు లేనట్లయితే కొంత ఒక పార్ట్నర్స్ వల్ల కొంత స్ట్రెస్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరికైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగా ఎక్కువ స్ట్రెస్ ఉందండి అనుకునేటువంటి వారు ఒకటి గణపతి ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే, ఉలవలు దానంగా ఇవ్వండి. కేజింబావు ఉలవలు మల్టీ కలర్ దానంగా ఇవ్వడం, గణపతి క్షేత్రాలకు వెళ్ళడము, లేనట్లయితే గణపతి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయడము, ఇవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గురువు 6లో ఉన్నప్పుడు కొంచెం ఈ కోర్టు వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. కాకపోతే ఇంకొక మంచి ఫలితం కూడా ఇస్తుంది గురువు. అక్కడ ఏమిటి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చక్కటి ఫలితాలు ఇస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఇస్తుంది. ఇక్కడ విదేశాల్లో స్థిరపడడానికి అనుకూలత ఇస్తుంది. మరి ఇక్కడ మీరు చేయవలసిన దేవత ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఎక్కువగా హోమాలకు ఎక్కువగా అటెండ్ అవుతుందండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు అయినప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈ జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి, కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే, వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం. వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే, ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్
పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం, రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మ జాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటికి రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతుంది, ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామంలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, దీని నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగును చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యుందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.